విశాఖ జనసేన పార్టీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పార్టీ నగర అధ్యక్షుడు దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ని మాజీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ టార్గెట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో మూర్తి యాదవ్ పై సస్పెన్షన్ వేటు తప్పదని జోరుగా ప్రచారం సాగుతోంది. విశాఖ తూర్పు నియోజకవర్గం 22వ వార్డు మాజీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ పబ్లిసిటీ కార్పొరేటర్గా పేరుగాంచారు. ఈయన స్వంత వార్డు చక్కదిద్దకుండా వేరే వార్డుల పంచాయతీలను తలకెత్తుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. చీటికి మాటికి ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతల మీద స్టార్ హోటల్స్ లో ప్రెస్ మీట్లు పెట్టడం గమనార్హం. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన ఎంవీవీ పీక్స్ నిర్మాణాలకి సంబంధించిన వ్యవహారంలో కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత మీద చేసిన ఆరోపణలు అందరినీ విస్మయపరిచాయనే చెప్పాలి. అంతటితో ఆగకుండా విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ మీద సైతం ఆరోపణలు చేయడం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. విఎంఆర్డీఏ కమిషనర్ లీగల్ నోటీస్ జారీ చేయడంతో మూర్తి యాదవ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని జన సైనికులే చెబుతున్నారు. దుకాణాల తొలగింపుతో రోడ్డున పడ్డ తాము ఎలా బతకాలి అంటూ ఫుడ్ కోర్టు వర్తకులు ఎన్నో రోజులు దీక్షలు చేయడం తెలిసిందే. దీంతో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విఎంఆర్డీఏ సెంట్రల్ పార్క్ వద్ద ఫుడ్ కోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ మూర్తి యాదవ్ హైకోర్టులో కేసు వేసి స్టే తేవడంతో ఎమ్మెల్యేతో ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరాయనే చెప్పాలి. ఫుడ్ కోర్టు పనులు నిలిచిపోయాయి. సాక్షాత్తు పార్టీ నగర అధ్యక్షుడు ఎమ్మెల్యే వంశీని టార్గెట్ చేయడం పార్టీలో తీవ్రంగా చర్చనీయాంశమైంది. మరోవైపు చిరు వ్యాపారులు సైతం యాదవ్ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల జీవీఎంసీ ఆఫీస్ వద్ద చిరు వర్తకులు మూర్తి యాదవ్ని చుట్టుముట్టి గట్టిగా నిలదీయడం విశేషం. జనసేన నాయకుడు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ కోన తాతారావు మీద మీడియా వద్ద ఆరోపణలు చేయడం అప్పట్లో వైరల్ అవ్వడం తెలిసిందే. డాక్టర్ మర్రివేముల శ్రీనివాస్ జనసేన పార్టీ విశాఖ జిల్లా నాయకులు, మాజీ కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు పదే పదే కూటమిలో ఉండి జనసేన పార్టీ బ్యానర్ ద్వారా మీరు అధికారుల్ని ఎలా పడితే అలాగా వారి పైన విమర్శించటం కానీ, వారి గురించి మాట్లాడటం కానీ ఇది సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే ఇవాళ పరిపాలన అనేది సక్రమైనటువంటి పద్ధతుల్లో నడుస్తూ ఉంది. ఆ పరిపాలనని దృష్టిలో పెట్టుకొని మీకు ఏదైనా కొన్ని అభిప్రాయాలు ఉంటే ఆ అభిప్రాయాలని జిల్లా పార్టీ నాయకత్వానికి, రాష్ట్ర పార్టీ నాయకత్వానికి తీసుకురావాలి తప్ప మీ యొక్క వ్యక్తిగతంగా మీరు బ్యానర్ ద్వారా మీరు మీ ఆ అభిప్రాయాన్ని బ్యానర్ అభిప్రాయంగా మీరు వెల్లడించడం అనేది ఇది సరైనటువంటి విధానం కాదు. కాబట్టి కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాయిస్ కాదు, ఆయన వ్యక్తిగతమైనటువంటి వాయిసేను. భవిష్యత్తులో ఇదే పీతలమూర్తి యాదవ్ గారు మా యొక్క జనసేన పార్టీలో ఉండి మా యొక్క నిర్ణయంగా నీ యొక్క నిర్ణయంగా భావించొద్దని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. పదవికాలం ముగిసినా సరే అలుపెరగని రీతిలో మూర్తి యాదవ్ జీవీఎంసీ అధికారులకు తరచూ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కాగా మూర్తి యాదవ్ జనసేన పార్టీ లైన్ దాటుతున్నారని జన సైనికులు, వీర మహిళలు, పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ పటిష్టానికి కృషి చేస్తుంటే మరోవైపు మూర్తి యాదవ్ పార్టీ పరువు తీస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ దక్షిణ ఇన్ఛార్జ్ శివప్రసాద్ రెడ్డి, పార్టీ నేత మర్రి వేముల శ్రీనివాస్ జనసేన పార్టీ ఆఫీసులో ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో మూర్తి యాదవ్ చేస్తున్న ఆరోపణలు ఆయన వ్యక్తిగతం మాత్రమే అని కొండబద్దలు కొట్టారు. వాటికి జనసేనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నా పేరు శివప్రసాద్, జనసేన పార్టీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నండి. అతను ఏదైతే ఆరోపణలు చేశారో ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మేము అతను చెప్పేది ఏంటంటే, ఒకళ్ళు నిజమైతే అది పార్టీ పెద్దలకు తీసుకువెళ్ళండి, అది పార్టీ నగర కార్యాలయానికి వచ్చి నగర అధ్యక్షుల గారికి తెలియజేయాలి. అంతేగాని కూటమిలో ఉన్నప్పుడు కూటమి యొక్క ధర్మాన్ని పాటించకుండా బయటకు వచ్చి ఇలాగ ఆరోపణలు చేయడం ఇది రెండోసారి, చాలా గత 4-5 సార్ల నుంచి జరుగుతుంది. మేము చాలా సార్లు అతనికి పార్టీ నుంచి చెప్పడం జరిగింది, అయినప్పటికైనా ఆపలేదు. ఇవాళ పార్టీ ఆదేశాల మేరకు, అలాగే నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మేము ఆయనకు తెలియజేయడం ఏమనగా, ఆయన రేపు పొద్దున్న ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టినా అది ఎటువంటి పార్టీ లోగో కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫోటో కానీ ఏమీ పెట్టకుండా ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఏది చెప్పాలనుకుంటున్నారో ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పుకోవచ్చు. దయచేసి పార్టీని అందులో లాక్కుండా కూటమి ధర్మాన్ని పాటించాలి. కూటమి ధర్మాన్ని పాటించకుండా బయటకు వచ్చి పెట్టే ప్రెస్ మీట్లకి అతనికి ఎటువంటి సంబంధం లేదండి.